వర్క్ చేస్తున్నాను అంటేనే సో హెల్త్ గురించి హెల్త్ అవేర్నెస్ ఇవ్వాలి. మోదికేర్ ద్వారా హెల్త్ స్ప్రెడ్ చేయాలి అనేసి నాకు చాలా ఇష్టం. సో అటువంటి ఒక అవకాశం ఇచ్చినందుకు మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇందాక మేడం చెప్పినట్లు అందరూ కూడా సైలెంట్ అంటే అన్మ్యూట్ చేసుకోకండి. అండ్ దెన్ ఓకే ఇక్కడ ఆప్షన్ లేదు కదా. అండ్ దెన్ ఏదైనా మొబైల్స్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం జస్ట్ ఒక 30 to 40 minutes అంతే. చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేసేది ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే. సో ఫస్ట్లీ ఐఎమ్ చంద్రకళ ఫ్రమ్ ప్రొద్దుటూర్ అండి, పక్కా ఆంధ్ర. ఓకే. నేను యాక్చువల్గా ఇక్కడ ఎందుకు నేను నాకు డ్రీమ్ అనేది హెల్త్ స్ప్రెడ్ చేయాలన్నాను అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఆస్తమా పేషెంట్. మా నాన్నగారికి ఉండేది, మరి అక్కడి నుంచి వచ్చిందా ఏమో తెలీదు, అందరూ అలా చెప్పేవాళ్ళు డాక్టర్స్. నాకు 20 years లోనే ఇన్హేలర్ యూస్ చేసేదాన్ని, చాలా సివియర్ ఆస్తమా అని చెప్పొచ్చు. చాలా ట్రీట్మెంట్స్ హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చూపించుకున్నాను, ఆర్మీ డాక్టర్స్ దగ్గర. మా అన్నయ్య ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేసేవాళ్ళు. సో అక్కడ డాక్టర్స్ నుంచి కూడా ఎన్నో అదే సలహాలు అడ్వైజెస్ తీసుకున్నారు, వాళ్ళు చెప్పారు. అండ్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఎన్నో ఇలా తీసుకున్నాను. బట్ అంటే అప్పుడు యూజ్ చేసేంత వరకే. అందరూ చెప్పింది ఒకటే, లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిందే మెడిసిన్, ఇది క్యూర్ అయ్యేది కాదు ఆస్తమా అని చెప్పారు. బట్ ఎస్, ఆస్తమా ఇప్పుడు నాకు అస్సలు లేదు. ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ఆస్తమా బికాస్ ఆఫ్ మోదీ కేర్. నేను మోదీ కేర్ వల్ల చాలా చాలా క్లియర్ ఉన్నాను. నా ఏజ్ 50 years అయినా కూడా నాకు అసలు ఎటువంటి ఇష్యూస్ లేదు. ఓన్లీ ఈ రీడింగ్ గ్లాసెస్ లాగా ఈ కొంచెం స్పెక్స్ యూస్ చేయడం తప్ప. అండ్ అందరికీ చెప్తాను, నేను సైట్ వచ్చిన తర్వాత కాదు, ముందు నుండే కూడా మొబైల్ యూస్ చేసిన ఏది మీరు మీటింగ్స్ లో కూర్చున్నా చదవాలనుకున్నా కొంచెం స్పెక్స్ అనేది ఈ బ్లూ లైట్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా కళ్ళు ప్రొటెక్షన్ తీసుకోండి. అది ప్రికాషన్ ముందుగానే తీసుకోవాలి, బికాస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అవునా? సో దానికోసం మాక్సిమం పీపుల్ స్పెక్స్ అవాయిడ్ అలో చేయండి. మీ పిల్లలకి కానీ మీరు కానీ యూస్ చేయండి, బెటర్. ఓకే దెన్ ఎస్, కమింగ్ టు అవర్ సెషన్. నేను మీ ప్రెజెన్స్ ఇక్కడ ఉండాలి అన్నాను కదా. సో మరి ఒక 2-3 క్వశ్చన్స్ నేను అడుగుతాను, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఇక్కడ మేడం వాళ్ళకి కూడా పని ఏమో. మధుమతి మ్యామ్, ఎస్ మ్యామ్. వీళ్ళు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి మన లీడర్స్ కి మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తుండండి. ఒక్కొక్క క్వశ్చన్ కి 2 ఆన్సర్స్ లేదు 3 ఆన్సర్స్ తీసుకుందాం. ఓకే, అలాగే అలాగే మ్యామ్. ఎస్ ఫ్రెండ్స్, నేను లోయర్ చేస్తాను హ్యాండ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ యువర్ సారీ హూ ఈజ్ యువర్ పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్? ఇది ఏంటి పిచ్చి క్వశ్చన్ మ్యామ్. వైఫ్ అయితే హస్బెండ్, హస్బెండ్ అయితే వైఫ్ అంటాము అంతే కదా. కదా? సో అదైనా ఆన్సర్ చేయాలి కదా. నేను అడుగుతానన్నాను మీ ప్రెజెన్స్ తీసుకోవడానిక, మరి వేరే నాతో ఆన్సర్ ఉందా తెలీదు. సో మీరు ఆన్సర్ చేయండి, మీకు ఏమనిపించింది పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ ఎవరు? ఎస్ పద్మా మ్యామ్. హాయ్ చంద్రకళ మేడం. ఎస్ మేడం, లైఫ్ పార్ట్నర్ హెల్తే మేడం. మన హెల్త్ తోనే కదా మన లైఫ్ అంతా ట్రావెల్ చేస్తున్నది. ఓకే, సో నా వెరీ ఒపీనియన్ గుడ్. అయితే మీ ఒపీనియన్? హెల్త్, ఎందుకంటే ఆరోగ్యంతోనే మనం ఉండాలి కదా లైఫ్ మొత్తం. ఎస్ ఎస్ మ్యామ్, వెరీ నైస్, నైస్ ఆన్సర్. థ్యాంక్ యూ మ్యామ్. రమాదేవి మ్యామ్. నేను చెప్పింది తప్పు అనుకోవద్దండి, ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ పార్ట్నర్స్ అనేది అది పక్కా కామన్, అందరికీ తెలిసిన రూల్. అది కూడా చెప్పచ్చు. మీ ఒపీనియన్ మీరు చెప్పండి. ఇది నేను ఏదో చెప్పానంటే ఇది కాదు అన్నట్లు కాదు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ ఉండొచ్చు. చెప్పండి. హెల్తే మేడం, నేను కూడా చెప్పేది పద్మ మేడంతో అగ్రీ అవుతున్నాను. హెల్తే. వెరీ గుడ్. హెల్త్ ఈజ్ యువర్ పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. లతా మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా హ్యాపీగా ఉంది మేము మిమ్మల్ని చూడటం కూడా. నేను కూడా నాకు కూడా హెల్త్ చాలా ఇంపార్టెంట్. మన బెస్ట్ ఎవ్రీథింగ్ మన హెల్త్ ఉంటేనే అన్ని వస్తాయి కనుక మనం ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ కే ఇస్తాం మేడం. నేనైతే హెల్త్ కే ఇస్తున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే బాడీనే మేడం. రవి సార్. ఎస్, మీ ఒపీనియన్ బాడీ. ఓకే, అది కొంచెం క్లియర్ గా అంతేనా? మీ ఆన్సర్ పక్కా అంతేనా? అంతే మేడం, బాడీని మెయింటైన్ చేస్తే మిగతాదంతా ఉంటుంది మేడం.
వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. అండ్ దెన్ రమావాసుదేవ్ గారు చెప్పారు కదా. లేదు మేడం, Yes. చెప్పలేదు Ah, మేడం. మేడం నా ప్రకారంగా బెస్ట్ లైఫ్ పార్ట్నర్ ఈజ్ మోదీ కేర్ మేడం ఫర్ మీ. బికాస్ అది ఉంటే మనకి, నేను అలా అబ్జర్వ్ చేశాను, అది ఉంటే మనకి ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా కూడా మనం అవుట్ ఆఫ్ ద డేంజర్ బయటికి వెళ్ళిపోతున్నాం. సో ఆ పార్ట్నర్ ఉంటే మనకి ఏ కష్టాలు వచ్చినా బయటకు వచ్చేస్తాం అని అనిపిస్తోంది మేడం. నాకు హెల్త్ ఈజ్ కరెక్ట్, very బట్ nice. అట్ ద సేమ్ టైం హెల్త్ కి ఇవ్వాల్సింది మోదీ కేర్ ఇస్తోంది మనకి, అందుకని. వెరీ గుడ్ మ్యామ్, సూపర్. సో మీ Thank you, ఒపీనియన్ లో madam. మోదీ కేర్ ఈజ్ యువర్ పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you, madam. Thank you for giving me chance. ఇంకా ఒకరు హ్యాండ్ రైజ్ చేశారు, డేవిడ్ సార్ చెప్పండి. ఇంకా చాలు, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, మళ్ళీ మీ పార్ట్ కూడా ఉంటది, మీరు అక్కడ కూడా షేర్ చేయొచ్చు. ఎస్, డేవిడ్ సార్ చెప్పండి లాస్ట్ ఆన్సర్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మేడం, ప్రతి లైఫ్ కావాల్సినవి 3 కావాలి మేడం. ఒకటి హెల్త్, వెల్త్. ఫస్ట్ కావాల్సింది హెల్త్ కావాలి ప్రతి ఒక్కరికి. హెల్త్ అంటే బాడీ, తర్వాత వెల్త్ కావాలి. ఓకే. సో ఒక ఒక లైఫ్ పార్ట్నర్ కాదు, ఇద్దరు కావాలి, హెల్త్ అండ్ వెల్త్ అంటున్నారు. ఎస్ సార్, మీ ఒపీనియన్ లో. ఇంకొకరు పెట్టారు, వన్ ఈజ్ మై వైఫ్ అండ్ అందర్ ఈజ్ మై హెల్త్ అనేసి. ఓ వెరీ నైస్ సార్, మీ వైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెరీ గుడ్, సూపర్ సార్. ఎస్ ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ లైఫ్ పార్ట్నర్ వైఫ్. ఓకే, ఇది కరెక్టే సార్, పక్కా ఆన్సర్. నిజంగా అండర్స్టాండింగ్ లైఫ్ పార్ట్నర్ అంటే మాత్రం వైఫ్ అని చెప్పచ్చు, హస్బెండ్ కి వైఫ్, వైఫ్ కి హస్బెండ్. ఓకే, ఎస్, అందరూ చెప్పింది కూడా రైట్ ఆన్సర్స్. ఎస్, ఇంకొకటి ఒక్కరు ఇక్కడ షేర్ చేశారు, వాళ్ళ పేరు నాకు ఐడియా లేదు. బాడీ అని చెప్పారు. నా ఒపీనియన్ ఇక్కడ నేను క్వశ్చన్ వేయటానికి కారణం, నేను తెలుసుకున్న ఆన్సర్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మిగతావన్నీ కూడా కరెక్టే అందరూ, బికాజ్ నేను మోదీ కేర్ని ప్రేమిస్తాను. నా లైఫ్ లో నిజంగా అదే లైఫ్ అయిపోయినట్లు అట్లా ఫీల్ అవుతాను, అంత ఇష్టం. హెల్త్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకంటే నేను నరకం చూశాను. ఆస్తమా ఉన్నప్పుడు, అది ఫేస్ చేసినప్పుడు ఇంకా ప్రాణం పోయింది అన్నట్లే ఉండేదాన్ని. చాలా సివియర్ ఆస్తమా నేను ఫేస్ చేశాను. సో హెల్త్ ఇంపార్టెన్స్, హెల్త్ ఎంత నీడ్ అనేది నాకు అర్థమైంది. సో హెల్త్ కూడా ఒక లైఫ్ పార్ట్నర్ అంటే కూడా నేను ఖచ్చితంగా నేను ఒబే చేస్తాను. అండ్ దెన్ అయితే ఇక్కడ నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంది, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అంటే రీజన్ చెప్తాను. అవర్ బాడీ, మై బాడీ, మీ అందరికీ మీ శరీరము పక్కా లైఫ్ పార్ట్నర్. కొంతమంది చెప్పచ్చు నా భార్య లైఫ్ పార్ట్నర్ అంటే, నా భర్త లైఫ్ పార్ట్నర్, మా అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, ఇలా ఎవరి ఇష్టం వస్తే మోదీ కేర్ చెప్పాము, ఇలా అన్ని ఎస్ లైఫ్ పార్ట్నర్ అని ఫీల్ అవుతాము. ఎంతవరకు అంటే మీ బాడీ మీ పనులు మీరు చేసుకునేకి సహకరించేంత వరకు they are all life partners. One of them will be your life partner, no doubt. ఎంతవరకు అంటే మీ శరీరము మీ పనులు మీరు చేసుకునేకి చక్కగా సహకరించేంత వరకే. సహకరించకపోతే ఒక్కసారి చూసింటాం చాలా మందిని, ఒకసారి ఊహించుకోండి అలా ఉన్న వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఎలా ఉన్నారు. మేబీ చాలా బాగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంతకంటే ముందు ఎక్కువగా క్లోజ్గా వర్క్ చేసేది ఎవరు? వైఫ్ కి బాలేదు అంటే, తను ఏమి చేసుకోలేదంటే, హస్బెండ్ ఈస్ 100% తన కంట్రిబ్యూషన్ చేస్తారు, చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు, ప్రేమగా. బయటికి వెళ్ళాల్సి ఉంటది కదా అప్పుడప్పుడు కూడా, తనను వదిలి వెళ్ళేకి ఛాన్స్ ఉందా? వెళ్ళాలి కదా ఆ టైంలో. భర్తను భార్య చాలా బాగా చూసుకుంటుంది, బట్ వదిలి వెళ్ళే టైంలో ఎంతవరకు లైఫ్ పార్ట్నర్, ఎంతవరకు? బట్ మీ శరీరం
అనే ఒక లైఫ్ పార్ట్నర్ ఎంతవరకు మీకు సహకరిస్తుంది? అంటిల్ మై లాస్ట్ బ్రెత్, నా చివరి శ్వాస వరకు నా శరీరం నాకు సహకరిస్తూనే ఉంటుంది, నాకు వర్క్ చేస్తూనే ఉంటుంది, నా కోసం పోరాడుతూనే ఉంటుంది. ఈవెన్ హార్ట్, తల్లి కడుపులో మొదలు పెట్టింది సైతం చేస్తూనే ఉంటుంది, నాకు పని చేస్తూనే ఉంటుంది. నేను శ్వాస వదిలేంత వరకు, వదిలిన తర్వాత కూడా కాసేపు. సో నా శరీరము నాకు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది అగ్రీ చేస్తున్నారు? హ్యాండ్ రైజ్ చేయగలరా నిజమే అని? బాడీ ఒప్పుకుంటారా? మీరు చెప్పింది అన్నీ ఓకే, హెల్త్, మోదీకే, హస్బెండ్, వైఫ్. ఐ లవ్ మై హస్బెండ్. మా హస్బెండ్ నాకు చాలా చాలా లవబుల్ లైఫ్ పార్ట్నర్. అసలు ఇది నాకు చాలా ఇష్టమైన వర్డ్ చెప్పాలంటే కూడా. బట్ అంతకు మించి మనం ఇక్కడ షేర్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది, అది బాడీ. ఈవెన్ నా హస్బెండ్ కి కూడా పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ తన బాడీ. అవునా? ఎస్. ఓకే, బాగా అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. యు ఆర్ పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ బాడీ. ఓకే, దెన్ ఎందుకు నోట్ చేసుకోమంటున్నానంటే మళ్ళీ రిలేటెడ్ ఉంటుంది. ఓకే, దెన్ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. మీరు లోయర్ చేయొచ్చు హ్యాండ్స్ అందరూ. సెకండ్ క్వశ్చన్, మీరు అంత ఇష్టంగా అందరూ ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు బాడీ పక్క పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని ఒప్పుకున్నారు కదా. మరి అయితే యాక్చువల్గా మీ లైఫ్ పార్ట్నర్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నప్పుడు, వైఫ్ కి హస్బెండ్, హస్బెండ్ కి వైఫ్ అనుకున్నప్పుడు మీరు ఏమేమి కంట్రిబ్యూషన్ చేస్తారు, ఏం కేర్ తీసుకుంటారు, అసలు థాట్ లెవెల్స్ లో వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు ఏమి కంట్రిబ్యూట్ చేయాలనుకుంటారు, అదంతా తెలుసు కదా, అందరికీ ఒక ఐడియా ఉంది. అయితే మరి ఇప్పుడు మీ బాడీ మీకు లైఫ్ పార్ట్నర్, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అనుకున్నప్పుడు మీరు ఏమి కేర్ తీసుకుంటున్నారు, ఎలా కేర్ తీసుకుంటారు? ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, అసలు ఏం కేర్ తీసుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు మీరు? మేడం మ్యూట్ చేయడానికి ఇచ్చారు బహుశా. మేడం నా ప్రకారంగా మనం బాడీకి కంప్లీట్ రెస్ట్ ఇస్తున్నావా లేదా, మనం బాడీకి ఫుల్ న్యూట్రిషన్ ఇస్తున్నావా లేదా, తర్వాత బాడీని కంప్లీట్ గా ఓవరాలింగ్ అంటే వెన్ ఎవర్ ఇస్ నీడెడ్ ద బాడీ కి ఏ మందు పడాలో అది ఓవరాల్ గా మనం బాడీని కేర్ తీసుకున్నావా లేదా, ఇది మనం చూసుకోవాలి మేడం బాడీ కోసం. అండ్ ఎనీ ప్రాబ్లమ్ కమ్స్ దాన్ని రిపేర్ చేస్తున్నావా లేదా. ఓకే, వెరీ గుడ్ మా, సూపర్, గ్రేట్ ఆన్సర్, థ్యాంక్ యూ మా. నెక్స్ట్ యశ్వంత్ రెడ్డి గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. శిల్పశ్రీ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. బాడీకి ఫస్ట్ ఎక్సర్సైజ్ మ్యామ్. ఓకే, ఎక్సర్సైజ్ తో పాటు న్యూట్రిషన్. ఎస్, మీ బాడీకి మీరు తీసుకుంటున్న కేర్. ఓకే, ఎస్ మ్యామ్, ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సౌభాగ్య మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బాడీ కేరింగ్ తీసుకోవాలని ఇంతకు ముందు తెలీదు, ఇప్పుడు తెలుసుకున్నది ఏంటి అంటే హార్ట్కి ఏం కావాలి, దానికి ఏం కావాలో అది ఇవ్వాలి. లివర్ ఎలా తయారైంది, దానికి కాపాడుకోవాలంటే లివర్కి ఏమి ఇవ్వాలి. అలా ప్రతి ఆర్గాన్కి హ్యూమన్ బాడీలో ఏ పార్ట్స్ అయితే ఉన్నాయో ఆ పార్ట్స్ అన్నిటికీ ఏమేం కావాలో ఆ సఫిషియెంట్గా వాటికి ఏం కావాలో ఆ న్యూట్రిషన్ అందించగలిగితేనే ఈ బాడీని కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఆ కేరింగ్ అనేది ఇప్పుడు లివర్కి కావాలి, లివర్కి ఏం కావాలో అది ఇస్తాను. బాడీకి హ్యూమన్ బాడీకి ఏమైతే కావాలనుకుంటున్నామో, ఏదైతే దానికి నీడ్ ఉందో మీరేమి ఇస్తున్నారు, మీరు ఎలా కేర్ తీసుకుంటున్నారు? ఎలా కేర్ తీసుకుంటున్నా అంటే ఈ బాడీ నడవాలి అంటే బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కంపల్సరీ. అందుకని ఫిజికల్ ఉండాలి యాక్టివిటీ కాదు, ఇస్తున్నాను. మీరు ఏం తీసుకుంటున్నారు, ఎలాంటి కేర్ మీరు తీసుకున్నారు? మీరు ఒప్పుకున్నారు కదా మీ లైఫ్ పార్ట్నర్ పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ బాడీ అని, మరి దానికోసము మీరు ఏం చేస్తున్నారు? ఎలా ఈ హ్యూమన్ బాడీ నిలబడాలి అంటే ప్రతి ఆర్గాన్ కి కాదు,
ఈ కాదు మీ బాడీకి, నా బాడీకి నేను ఇది చేస్తున్నాను, నేను ఇలాంటి కేర్ తీసుకుంటున్నాను అనేది మీరు ఏం తీసుకుంటున్నారో చెప్పండి. బాడీ కేరింగ్ అంటే ఈ బాడీ నిలబడాలంటేనే ముందు లోపల సిస్టమ్ అంతా పనిచేయాలిగా మేడం. అదే మ్యామ్, మీరు ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు ఆ సిస్టమ్ వర్క్ చేయడానికి? సిస్టమ్ పనిచేయాలి అంటే ఈ లోపల ఉన్నటువంటి సిస్టమ్ మొత్తం పనిచేయాలంటే వాటికి ఏమి నీడ్ ఉందో అవన్నీ నేను ఇవ్వగలిగినప్పుడు ఈ బాడీ అనేది కేరింగ్ గా ఉంటుంది కదా. మీరు ఇంకా తీసుకోవట్లేదా? మీరు ఏమి ఇవ్వట్లేదా? మీరు ఏం కేర్ తీసుకోవట్లేదా మీ బాడీకి? మేడం ఓకే, ఏది ఇస్తున్నానో అది చెప్పమంటున్నారా? ఓకే, ఈ హ్యూమన్ బాడీ మామూలుగా ప్రతి ఒక్కటి ఇది తయారైందే ప్రోటీన్ తో. కంపల్సరీ ప్రోటీన్ ఇస్తున్నాను. 114 రకాల విటమిన్స్ మినరల్స్ ఎవ్రీ హ్యూమన్ బాడీకి కావాలి. దానికి సంబంధించి మల్టీవిటమిన్స్ ఇస్తున్నాను, కాల్షియం కానీ ఇలాంటి విటమిన్స్ మినరల్స్ అన్ని ఇస్తున్నాను. ఇలాంటి అన్ని ఏదైతే పోషకాలు అవసరమో, ఇప్పుడు ఒమేగా 3 కావాలి, ఒమేగా 3 ఇస్తున్నాను. కొలాజిన్స్ కావాలి, వయసు రీత్యా తగ్గిపోతుంది, అందుకని కొలాజిన్స్ ఇస్తాను. మరి ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి, గట్ హెల్త్ బాగుండాలి, దానికి సంబంధించి ఇస్తున్నాను సప్లిమెంట్స్. ఈ విధంగా ప్రతి ఒక్క ఏమి ఇస్తున్నారు మీ బాడీకి? ఏమి ఇస్తున్నారు? అలోవెరా ఇస్తాము, డీటాక్స్ చేస్తాము, లివర్ డీటాక్స్. మామూలుగా అయితే లివర్ తనంతట తనే డీటాక్స్ చేసుకుంటుంది, కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మీకు అర్థమైందా? మీరు ఏమి ఇస్తున్నారు మీ బాడీకి? ఇప్పుడు ఇవన్నీ కావాలంటున్నారు, డిటాక్సిఫికేషన్ కావచ్చు, లివర్ ఆటోమేటిక్ గా డిటాక్సిఫికేషన్ చేసుకుంటుంది. స్టిల్ ఏమైనా నీడ్ ఉంటే మీరు ఇస్తున్నారా? లేదు కంప్లీట్ గా అదే వర్క్ చేస్తుంది, హెల్దీ లివర్ ఉంది, సో నేను ఏమి ఇవ్వలేదా? అదంతా పక్కన పెట్టండి, ఏం ఇస్తున్నారు మీరు? ఏం కేర్ తీసుకుంటున్నారు? కేర్ తీసుకుంటున్నారు అంటే వీటన్నిటితో పాటు హ్యూమన్ బాడీలో 75% వాటర్ ఉంటుంది. మనం వాటర్ కూడా ఇవ్వాలి. అన్ని ఉన్నాయి, ఓకే, సో అన్ని ఉన్నాయి. మీరు ఏం కేర్ తీసుకుంటున్నారు మీ బాడీకి? ఇప్పుడు అలోవెరా తీసుకుంటున్నాను అన్నారు కదా, అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి. సప్లిమెంట్స్ ఏవైనా తీసుకునేవి చెప్పమంటారా? కూడా ఇంకా ఏమైనా ఎక్సర్సైజ్ అన్నారు, ఇంకా ఇందాక శిల్పశ్రీ మ్యామ్ అలా చెప్పొచ్చు. ఎక్సర్సైజ్ చేస్తాను మేడం, ఎక్సర్సైజ్ ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు ఒక 50 to 60,000 థాట్స్ వస్తూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకొని ఒక పాజిటివిటీగా ఉండాలి అంటే కంపల్సరీ మెడిటేషన్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, వాటర్ ఉండాలి. మెడిటేషన్ చేస్తున్నారా? నేను చేస్తున్నాను మేడం. సౌభాగ్య మేడం, చిన్న రిక్వెస్ట్. మేడం అంతా నాలెడ్జ్ చాలా ఉంది, మనందరికి తెలుసు కదా. సో మనం ఏం చేస్తున్నాము అనేది అడుగుతున్నారు మేడం. అదే అండి, నేను బాడీ కోసం బాడీకి ఏమి ఇస్తున్నారో అది చెప్పండి. బాడీ కేరింగ్ ఒకటి మెడిటేషన్ అన్నారు, యోగా అన్నారు, ఆ రెండు మీరు చేస్తున్నారు. అలా డైరెక్ట్ గా సూటిగా ఆన్సర్ చెప్పేసేయండి, అంటే మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా అవకాశం. ఓకే అండి. మీరు మెడిటేషన్ చేస్తున్నారు, అలోవెరా తీసుకుంటున్నారు, ఇంకేమి ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఎస్ మేడం. ఓకే, ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఇంకా నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఫస్ట్ నా శరీరాన్ని నేను ప్రేమిస్తే నా శరీరంలో ఉండే అవయవాలన్నిటిని కూడా జాగ్రత్తగా నేను చూసుకుంటాను. అంటే జాగ్రత్త అంటే అవి రిపేర్ రాకుండా, అంటే ఎలాంటి జబ్బు రాకుండా, అంటే ఎక్సర్సైజ్ కావాల్సింది ఎక్సర్సైజ్ చేయటం, కావాల్సిన ఫుడ్ అంటే ఏ రకమైనటువంటి ఫుడ్ కావాలంటే ఆ రకమైనటువంటి ఫుడ్, బాడీ అంటే ఏ ఆర్గన్ కి ఏదేది అవసరమో అవన్నీ ఇస్తూ మన శరీరంలో ఉండే ఆర్గన్స్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. అలా ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకుంటే నాలో ఉండే ఆర్గన్స్ ని కూడా నేను ప్రేమిస్తూ నాకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను. ఎస్ మ్యామ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ మ్యామ్. భవ్య గారు లాస్ట్ ఆన్సర్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మన బాడీ నేను ఎక్సర్సైజ్ చేస్తా కంపల్సరీగా, 8 hours స్లిప్ తీసుకుంటా అండ్ సప్లిమెంట్ తీసుకుంటా మేడం. వెరీ గుడ్, అంతేనా? ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. అందరూ చెప్పింది కూడా మీ ఒపీనియన్ లో కరెక్ట్ ఆన్సర్స్. అది ఎస్, ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్సే. నేను నన్ను ప్రేమిస్తే నేను ఇవన్నీ కేర్ చేస్తాను అని చెప్పారు. సో నన్ను ప్రేమించాలి ఫస్ట్, తర్వాత న్యూట్రిషన్ తీసుకుంటున్నాము, సర్టెన్ రెస్ట్ తీసుకుంటున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఈజ్ కామన్, ప్రతి ఒక్కరూ కూడా
ఎవ్రీవన్, ప్రతి ఒక్కరూ కూడా బాడీ పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నారు. సరే, మీరు ఎలా తీసుకుంటున్నారు, ఏం కేర్ తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు అని అంటే దానికి ఇవ్వాల్సి అందరికీ తెలుసు. ఇప్పుడు వాట్సాప్ లో కానీ, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్, ఎక్కడ చూసినా మొబైల్ చేతిలోకి వచ్చేసిన తర్వాత ప్రపంచం అంతా చేతిలో ఉంది, అందరికీ తెలుసు. బట్ అన్ని విషయాలు అందరికీ తెలుసు. హెల్త్ అవేర్నెస్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఉన్న పాయింట్స్ కూడా, ఇక్కడ ఏం మేము ఇవ్వాలనుకుంటున్నామో చాలా మందికి ముందే కూడా తెలిసే ఉంటుంది. అయితే దాన్ని నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. విన్నాము, ఓకే, ఒక చెవిలో విని ఒక చెవిలో తీసేయడం కాదు. ఏదో చదివినాము, ఒకటి చదివాము, నెక్స్ట్ కి వెళ్ళిపోయినాము అని కాదు. మరి అందులో నేను ఏ పార్ట్ నేను యూటిలైజ్ చేస్తున్నాను, ఏ మెసేజ్ ని, ఏ ఇన్ఫర్మేషన్ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనేది యాక్షన్ పార్టే చాలా ఇంపార్టెంట్. ఓన్లీ యాక్షన్స్ గివ్ రిజల్ట్స్. జస్ట్ వినడమో చూడడమో కాదు, యాక్షన్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది తప్ప. సో ఆ యాక్షన్ ఏంటి, నా బాడీకి నేను ఏమి ఇస్తున్నాను, కేర్ తీసుకుంటున్నాను, ఎలా కేర్ తీసుకుంటున్నాను అంటే సో చెప్పచ్చు. ఫస్ట్ థింగ్, వాటర్ దగ్గర నుంచి, ఇందాక మేడం అన్నారు 75% వాటర్ ఫిల్ అయి ఉంటుంది. ఎస్, వాటర్, నేను సఫిషియెంట్ వాటర్ ఇస్తున్నానా లేదా? బికాస్ డిటాక్సిఫికేషన్ జరగాలన్నా కూడా సింపుల్ థింగ్, వెరీ వెరీ నీడ్ఫుల్ ఒక విషయం ఏమి అని అంటే సో వాటర్. మెయిన్ థింగ్, మార్నింగ్ లేగానే 1 లీటర్ వాటర్, ల్యూకామ్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్ తీసుకుంటున్నామా, కూర్చొని తీసుకుంటున్నామా, డిటాక్స్ తో తీసుకుంటున్నామా, ఎలా తీసుకున్నా 1 లీటర్ వాటర్ అయితే తీసుకుంటున్నామా, అట్లీస్ట్ 1 or 2 గ్లాసెస్ తీసుకుంటున్నామా అనేది అక్కడి నుంచి కేర్ మొదలవుతుంది. ఏమంటే జనరల్ ప్రతిరోజు ఒక హ్యాబిట్ ఏంటి, నా బాడీకి నేను తీసుకుంటున్న కేర్ ఏంటి అని అంటే సో శరీరానికి నేను వాటర్ ఇచ్చే దగ్గర నుండి 3 to 4 లీటర్స్ వాటర్ అంటారు, కొంతమంది 2 లీటర్స్ తీసుకోవచ్చు అంటారు. మరి ఎలా తీసుకోవాలి? ప్రతి ఒక్క సెల్ అబ్జార్ప్షన్ జరిగేలాగా వాటర్ లోపలికి వెళ్ళాలి. మరి అలా నేను ఇస్తున్నానా అంటే ఎలాంటి కేర్, అంటే ఇలాంటి కేర్ నేను తీసుకుంటున్నానా అనేది మీరు గమనించుకోవాలి. ఓకే, సో దెన్ ఫుడ్ తీసుకుంటున్నాను, ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాను, బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నానా, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటున్నానా, ఏమో ఆయిల్ డీప్ ఫ్రైస్ అన్ని, బేకరీ ఫుడ్స్ అన్ని కూడా ఏమేమో తీసేసుకుంటున్నానా, స్వీట్స్, కూల్ డ్రింక్స్, పిచ్చి పిచ్చిగా అవి తీసుకుంటున్నానా? మరి కేర్ తీసుకోవడం అంటే నేను నా బాడీని ఎలా చూసుకుంటున్నాను అంటే మరి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటున్నానా, మంచి పోషకాహారము, హైజీనిక్ ఆహారం నేను తీసుకుంటున్నానా అనేది ఇంపార్టెంట్. మరి ఎస్, ఎక్సర్సైజ్ అంటే ఇంట్లో నేను వర్క్ చేస్తున్నాను, అది చేస్తున్నాను, సో అమ్మో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను, అవన్నీ చేస్తున్నారు. బట్ బాడీ కోసం చేయాల్సినది ఏంటి పర్ఫెక్ట్ గా? సో అట్లీస్ట్ ఒక 30 minutes నేను నా శరీరానికి స్పెండ్ చేస్తున్నానా తన కేర్ కోసం? నేను మీ పనులు చేసుకుని, నేను కూడా అలానే ఉండేదాన్ని, ఇంట్లో అంతగా తిరుగుతుంటాను, వర్క్ చేస్తుంటాను కదా, సరిపోదా అని. ఈ విషయం తెలిసిన తర్వాత నాకే చాలా గిల్ట్ అయిపోయేది. సో ఎవ్రీ డే నేను ఎక్సర్సైజ్ చేసే తీరుతాను. ఈవెన్ యోగాలో కూడా 1-2 ఆసనాలు వేసే తీరుతాను. నా శరీరానికి నేను కేర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా నేను చేసే తీరాలి. సర్టెన్ టైం నేను 20 to 30 minutes అట్లీస్ట్ పెడుతున్నానా మరి ఎక్సర్సైజెస్ కి? ఎలాంటి వార్మప్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ జస్ట్ వార్మప్ అవైనా నేను చేస్తున్నానా? ఎలాంటి కేర్, ఎంత కేర్ నేను తీసుకుంటున్నాను, టైం ఎంత స్పెండ్ చేస్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మరి మెడిటేషన్ అందరూ కూడా చెప్తారు, కానీ మెడిటేషన్ చేస్తే చాలా మంచిది, మెడిటేషన్ చేస్తే చాలా మంచిది, మెడిటేషన్ చేస్తే పీస్ గా ఉంటుంది, మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది, మెడిటేషన్ చేస్తే కూల్ గా అయిపోతాము, కామ్నెస్ వస్తుంది, ఫోకస్ పెరుగుతుంది మెడిటేషన్ చేస్తే. బట్ నేను చేస్తున్నానా? నేను మెడిటేషన్ చేస్తున్నానా? ఎంత టైం నేను తీసుకుంటున్నాను, నా ఏజ్ ఎంత, నేను ఎంత టైం తీసుకుంటున్నాను, ఎలా తీసుకుంటున్నాను, రోజు హ్యాబిట్ గా చేస్తున్నానా? నా బ్రెయిన్ కూడా నా ఆర్గాన్, నా బాడీనే కదా, మరి దానికి నేను స్పెండ్ చేస్తున్నాను టైం. ఏమి సింగిల్ 1 రూపీ కూడా నేను ఇక్కడ ఖర్చు పెట్టేది లేదు. మరి మెడిటేషన్ అన్నా నేను చేయగలుగుతున్నానా? అలాంటి కేర్ నేను తీసుకోగలుగుతున్నానా? చెక్ చేసుకోండి మరి మీ బాడీని మీరు ప్రేమిస్తే. అండ్ దెన్ హ్యాపీనెస్, ఎనర్జీ లెవెల్స్ ఎంత బూస్టప్ అవుతుంది. మరి ఈ హ్యాపీనెస్ నేను నా శరీరానికి ఎలా ఇస్తున్నాను, నా రిలేషన్షిప్స్ ఎలా నేను మెయింటైన్ చేస్తున్నాను? నేను హ్యాపీగా ఉంటే 1,00,000 మందికి హ్యాపీనెస్ నేను స్ప్రెడ్ చేయగలను. అది ఎంత ఎనర్జీని ఇస్తుంది. మరి నా బాడీని నేను హ్యాపీనెస్ నా బాడీకి ఇవ్వగలుగుతున్నానా? ప్రతిరోజు నేను అసలు స్మైల్, ఒక్కసారి నవ్వండి, ఇలా నేను సెషన్ చేస్తాను.
హెల్త్ ఈజ్ సో ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్. ఓకే, అందరికి అర్థమైందా? హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే, బాగుందా మరి? అసలు బాబాయ్ నాకు ఈ కాసేపు కూడా నేను వండలేను, అలా చాలా కంట్రోల్ చేసుకున్నా. ఆ హ్యాపీనెస్ లేకపోతే అసలు నిజంగా అన్ని ఏది ఉన్నా, ఏం ఇచ్చినా, ఏం లేకపోయినా అసలు బాడీ నిజంగా అది యాక్సెప్ట్ చేయదండి. హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సింది ఇక్కడ చూడండి. ప్లీజ్ మేడం చెప్పినందుకన్నా అందరూ వీడియో ఆన్ చేసి ఒక స్మైల్ చేయండి, వీడియోస్ ఆన్ చేసుకొని. ఎస్, నిజం. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఒక్కసారి నాకు నవ్వు రాదు అనుకునే వాళ్ళు కూడా ఒకసారి నవ్వి మీ ముఖం చూసుకోండి, ఎంత కొత్తగా కనపడతారో మీకు మీరు. చాలా కొత్తగా కనపడతారు. నవ్వండి, చూసుకోండి, సీరియస్ గా ఉండి చూసుకోండి. కోపంగా మీ లైఫ్ పార్ట్నర్ మీద, పిల్లల మీద కోపం చూపిస్తారు కదా, కోపంగా అలాంటి కోపం అక్కడ కాదు, ఆపోజిట్ వ్యక్తుల దగ్గర కాదు, మిర్రర్ ముందు చూపించండి. అయ్యి బాబు, ఇంకా లైఫ్ లో ఎప్పుడు కోపడరు అసలు. ఆ కోపం తీసేసి ఒక్కసారి స్మైల్ చేసి మిర్రర్ లో చూసుకోండి. ఎంత క్యూట్ ఉంటుందో మీ ఫేస్. నిజంగా అంత అందంగా ఉంటారు. కలర్ బ్లాక్ ఉన్నారా, వైట్ ఉన్నారా, షార్ట్ ఉన్నారా, ఫుల్ హైట్ ఉన్నారా, అసలు నథింగ్. నా బియర్డ్ ఎలా ఉంది, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది, నాకు జడ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, నథింగ్. నవ్వు ముందు అన్ని తక్కువే. నవ్వే అందాన్ని ఇస్తుంది. మేకప్ కూడా నెక్స్ట్ పాయింట్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మరి నేను హ్యాపీనెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేను నా బాడీకి నేను కేర్ తీసుకుంటున్నానా అనేది, మీరు ఎంత ఇస్తున్నారు, ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండర్స్టూడ్. సెకండ్ క్వశ్చన్, ఎలా నేను నా బాడీకి టేకింగ్ కేర్ అనేది ఎలా చూడాలి అనేసి. ఓకే, దెన్ లాస్ట్ క్వశ్చన్, మీరు మీ బాడీ లైఫ్ పార్ట్నర్ అంటున్నారు. లాస్ట్ బ్రెత్ వరకు కూడా నా లైఫ్ పార్ట్నర్, నా పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ నా బాడీ అంటే, మరి నేను నా బాడీ కోసం నేను స్పెండ్ చేయొచ్చా డబ్బులు? అమ్మో, ఎస్ మ్యామ్, స్పెండ్ చేస్తున్నాము. ఎలా స్పెండ్ చేస్తున్నారంటే, ఇది నేను ఆన్సర్స్ అడగను, ఇప్పటికే టైం ఎక్కువ అయిపోయింది, నేను ఇన్ఫర్మేషన్ కొంచెం ఇవ్వాలి. ఎలా స్పెండ్ చేస్తున్నారు? మంచి డ్రెస్సెస్ తీసుకుంటున్నాము, మంచి జ్యువెలరీ, మేకప్ బాగా చేసుకుంటున్నాము, మంచి బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాము, సో ఐబ్రోస్ చేసుకుంటున్నాము, ఫేషియల్స్, సంథింగ్ సంథింగ్. ఇంకా జెంట్స్ అయితే సో మంచిగా నేను బ్రాండెడ్ వేర్ తీసుకుంటాను, ఇవేమి సిరమ్స్ వాడతాము, బాగా పర్ఫెక్ట్ హెయిర్ స్టైల్ అది మెయింటైన్ చేస్తాము, బియర్డ్ కోసం అయితే ఇంతింత వందలు వేలు ఖర్చు పెట్టేస్తున్నాము. సో ఇలాంటివన్నీ కూడా ఉంటే ఎస్, ఓకే, పర్ఫెక్ట్ ఆన్సర్సే. ఎందుకంటే ఫిజికల్ అపియరెన్స్ ఈజ్ ద ఫస్ట్ అపియరెన్స్, బెస్ట్ అపియరెన్స్ అని అంటారు. అది ఓకే. తర్వాత అలాంటి ఒక ఫిజికల్ అపియరెన్స్, మీ ముఖంలో నవ్వు రావాలన్నా, 10 మందితో కలవాలన్నా, అట్లీస్ట్ నిద్రపోవాలన్నా, హాయిగా నిద్రపోవాలన్నా, కూర్చోవాలన్నా, డబ్బులు ఎంత ఉన్నా, మూవీకి వెళ్ళాలన్నా, సింగపూర్ వెళ్ళాలన్నా, ట్రిప్స్ వెళ్ళాలన్నా, అట్లీస్ట్ మన పక్కన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలన్నా, మన ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ తో హాయిగా కాసేపు మాట్లాడాలన్నా, నాకు కావాల్సింది ఏమి అంటే హెల్త్ కావాలి. నా బాడీ చక్కగా ఉండాలి అంటే ఇన్సైడ్ హెల్త్, ఇన్సైడ్ ఎలా ఉండాలి, ఇన్సైడ్ బ్యూటీ ఎలా ఉండాలి అంటే, సో నేను ఎంత స్పెండ్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, అన్నం తింటున్నాము, టిఫిన్స్ తింటున్నాము, స్నాక్స్ తీసుకుంటున్నాము, ఇవన్నీ తీసుకుంటున్నాము, మాకు ఎనర్జీ వస్తుంది, మేము చాలా బాగుంటాము. కానీ నేను చెప్పింది ఏమి అంటే, హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారా, హ్యాపీగా నిద్రపోగలుగుతున్నారా, అబ్బా నడుమును వస్తుంది పడుకుంటే, అబ్బా షాపింగ్ వెళ్ళొచ్చేసరికి అలసటగా ఉంది, నాకైతే అస్సలు ఇప్పటికీ ఉండదు. అస్సలు 5 o'clock 5:20కి అంతా నేను లేస్తాను. మార్నింగ్ 5 o'clock లేసేదాన్ని ముందు, ఇప్పుడు కొంచెం బిజీ వర్క్ అయిపోయి 5:20 నా టైం, వేకప్ టైం. అండ్ నైట్ 10:30 11 అయిపోతుంది. అస్సలు నాకు అలసట ఉండదు, మధ్యలో రెస్ట్ ఉండదు, పడుకోను, అది అలవాటే లేదు. ఎలా నా బాడీ ఎలా తీసుకుంటుంది, ఎలాంటి అంటే నా బాడీని నేను ఎలా చూసుకోవాలి, ఎలాంటి కేర్ అనేది, ఎస్ నిజంగా చెప్తున్నాను, మోదీ కేర్ కంప్లీట్ గా ఇచ్చేసింది నాకు నాలెడ్జ్. బిఫోర్ మోదీ కేర్ నిజంగా ఐ వాజ్ నథింగ్.
ఇలా అలాంటి కేర్ తీసుకుంటున్నాను. సో ఈరోజు హ్యాపీగా మాట్లాడి ఎవరితో ఎప్పుడైనా సరే నిద్రలో లేచినా కూడా హ్యాపీగా కనపడతాను. అలాంటి హెల్త్ ఇచ్చింది మోదీ కేర్. మరి నేను ఎంత స్పెండ్ చేస్తున్నానో నిజంగా చెప్తే ఆశ్చర్యపోతారు. నేను ఇస్తున్నాను కాబట్టి నా బాడీ నాకు అంత సహకరిస్తుంది. నేను అంత ప్రేమిస్తున్నాను నా బాడీని. అలానే నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా. సో మీరు అలాంటి కేర్ మీరు తీసుకుంటున్నారా? ఎంత ఖర్చు పెడుతున్నారు? ఒక్కొక్కరు మీరే ఆలోచించుకోండి. ఓకే. ఈవెన్ మీ ఫుడ్ డైలీ అంటే ఒక న్యూట్రిషనల్ గ్యాప్ ని ఫిల్ చేసుకునే సప్లిమెంట్స్ దగ్గరనే కాదు నేను చెప్పేది. సో మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు? ఈరోజు డ్రై ఫ్రూట్స్ స్మూతీ కూడా చేసుకొని తీసుకుంటున్నారా? అది కూడా మీరు యాడ్ చేసుకోండి. సో ఫ్రూట్స్ తీసుకుంటున్నారా? యాడ్ చేసుకోండి. సో పల్సెస్ ఏం తీసుకుంటున్నారు? ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు? ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? అదంతా కూడా నోట్ చేసుకోండి. హౌ మచ్ యు ఆర్ స్పెండింగ్ ఆన్ యువర్ బాడీ. ఓకే. ఇంటేక్ లోపలికి తీసుకునేది మాత్రం చెప్తున్నాను. ఇక్కడ మనకు అది అవసరం కాబట్టి ఆ టాపిక్ మాత్రం తీసుకుంటున్నాను. సో మీరందరూ కూడా ఇది చెక్ చేసుకోండి. సో 3 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేసుకోండి. ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఫస్ట్ వన్ ఓకే, అందరికీ తెలుసు, అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. యువర్ బాడీ ఇస్ ద పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. ఓకే. సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్స్, నేను ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను అండ్ ఎంత స్పెండ్ చేస్తున్నాను అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకే. ఎస్. దెన్ నెక్స్ట్ హెల్త్ ఈజ్ వెల్త్. అందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడు నేను అదే చెప్తాను, హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్ అని. మహాభాగ్యం అంటే, భాగ్యము అంటే సంపద, అవునా? ప్రాపర్టీ, మనకుండే డబ్బులు అన్నీ కూడా భాగ్యం తో చెప్పొచ్చు. అండ్ దెన్ అంతకు మించి ఏమి అంటే మహాభాగ్యం అంటే, సో దట్ ఈస్ అవర్ హెల్త్, ఆరోగ్యం అని చెప్పొచ్చు. ఆరోగ్యాన్ని పెద్దవాళ్ళు ఎలా పోల్చారో భాగ్యానికి మించి మహాభాగ్యంగా చెప్పారు. అది ఆరోగ్యం అంటే. మరి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ హెల్త్ గురించి? ఎలా అంటే, ఆరోగ్యం అంటే అసలు నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. హెల్త్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ నాట్ హ్యావింగ్ డిసీజ్. ఓకే. ఒక అనారోగ్య సమస్య ఏదో లేకుండా ఉండడం అనేది ఆరోగ్యం, అది మాత్రమే ఆరోగ్యం కాదు. బట్ ఇందాక షేర్ చేసుకున్నట్లు చాలా పీస్ఫుల్ గా, ఎనర్జెటిక్ గా, సంతోషంగా ఉండడమే ఆరోగ్యం. అనారోగ్య సమస్య లేకుండా ఉండేది ఒకటి, దాంతో పాటు సమస్య లేకుండా ఉంటేనే మనము చాలా పీస్ఫుల్ గా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఒక్కసారి అలా ఊహించుకోండి మిమ్మల్ని, అసలు అన్ని పక్కన పెట్టేసి ఏది లేకుండా వాటర్లో అలా మనం ట్రావెల్ చేస్తుంటే, ఇల్లు, ఈ ఫ్యామిలీ అన్నీ ఇంకా మర్చిపోయి అలా జర్నీ చేసేటప్పుడు, వాటర్లో వెళ్తున్నప్పుడు ఒక్కసారి మీ మైండ్ ఎలా ఉంటుంది ఊహించుకోండి. హాయిగా, ఎంత ఆహ్లాదకరంగా కదా, పీస్ఫుల్ గా. అలాంటి మైండ్ ఎప్పుడు, అలాంటి ఒక పీస్ఫుల్నెస్ మీ లైఫ్ లో ఉందా? అలా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు. కంప్లీట్ గా స్ట్రెస్ ఫ్రీ అండ్ ఎనర్జెటిక్ గా, ఎంత పని చేసినా కూడా నేను అలసిపోను. ఇంకా ఏదైనా పని ఉంటే బాగుండు, ఖాళీగా కూర్చోవాలంటే అసలు అవ్వదు. ఇంకా ఏదైనా వర్క్ చేస్తే బాగుంటుంది. అది ఒక మనసుకు ఒకటి లంచం ఇచ్చుకున్నట్లు ఉంటుంది అనమాట. వర్క్ చేస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. అలాంటి ఒక ఎనర్జీ లెవెల్స్ మీకు ఉన్నాయా మార్నింగ్ టు నైట్? అండ్ దెన్ జాయ్, అందరితో నేను జాయ్ఫుల్ గా ఉంటున్నానా? నాకు నేను అసలు మిర్రర్ లో ఎప్పుడు చూసుకున్నా లేదు, ఏం వర్క్ చేస్తున్నా నేను హ్యాపీగా ఉంటున్నానా, జాయ్ఫుల్ గా ఉంటున్నానా? వర్క్ ఈజ్ వర్షిప్. ఎస్ మ్యామ్. అలా ఉంటున్నానా? అది ఉంటే సో మీరు కంప్లీట్ గా హ్యాపీగా ఉన్నట్లు, హెల్దీగా ఉన్నట్లు. సో ఇది నా దృష్టిలో హెల్త్ అంటే మీనింగ్ ఏమి అంటే, కంప్లీట్ గా ఒక అనారోగ్య సమస్య లేకుండా ఉండడమే కాకుండా, సో హ్యాపీగా, సో పీస్ఫుల్ గా అండ్ ఎనర్జెటిక్ గా ఉండడం. ఓకే. దెన్ సో మనకి ఈ హెల్త్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. ఒక్కసారి జస్ట్ నేను ఊరికే చెప్పేస్తాను. హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేను ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే నా పని నేను చేసుకోలేను, చాలా డిపెండ్ అవుతాను, డిపెండెంట్ గా మారిపోతాను కదా. సో అలా కాకుండా ఉండాలంటే నేను ముందుగానే ఆరోగ్యంగా ఉండాను అంటే, ఏ అనారోగ్య సమస్య రాక ముందే నేను
జాగ్రత్త పడి నా బాడీని సేఫ్గా చూసుకోవాలి. లాంగర్ లైఫ్ ఉండాలి. ఆరోగ్యం ఉంటే జీవితం స్పాన్ పెరుగుతుంది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది కదా. సో అలాంటి స్పాన్ పెరుగుతుంది, ఎనర్జెటిక్గా ఉంటాము, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉండదు మనకి. ఆరోగ్యం అంటే అసలు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉండదు. ఎంతెంత ఖర్చు నవేడేస్ తెలుసు కదా. కంప్లీట్గా అసలు ఒక గ్యాస్ట్రిక్ అని, హెడ్ఏక్ అని హాస్పిటల్కి వెళ్ళినా ఎంత ఎక్స్పెన్సివ్ వరల్డ్ మెడికల్ వరల్డ్. సో అలాంటి ఎక్స్పెన్సెస్ అయితే ఉండదు. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే నేను నా లైఫ్ని నేను క్వాలిటీగా ఎలా తీసుకోవాలి, ఎలా చూసుకోవాలి అంటే ఇందాక నేను చెప్పినట్లు, సో ఇందాక ఫిజికల్గా, మెంటల్గా కానీ, ఎమోషనల్గా కానీ అండ్ స్పిరిచువల్గా కానీ స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటి లైఫ్ నేను లీడ్ చేస్తున్నానా అనేది చూసుకోండి. మరి ఇలాంటి లైఫ్ నేను తీసుకోవాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే నవేడేస్ అందరికీ తెలుసు, ప్రతి ముందు కాలం ఉన్నట్లు ఇప్పుడు లేదు, చాలా మారిపోయింది. కాలం అంతా కూడా చాలా మారిపోయింది. మన గ్రాండ్ మాస్ ఎలా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఈరోజు మనం ఎలా ఉన్నాము, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన పిల్లలు, మన లైఫ్ స్టైల్ మొత్తం కంప్లీట్గా ఎలా మారిపోయింది. అయితే వీటికి మనకు సపోర్టింగ్గా యూనివర్స్ కదా మనల్ని అందరినీ పుట్టించింది. ఒప్పుకుంటారా? కొంతమందికి తెలియకపోవచ్చు, నాది వేరే నాలెడ్జ్ ఉంటుంది, నాది వేరే లాంగ్వేజ్ ఉంటుంది. యూనివర్స్ క్రియేట్ చేసింది విశ్వాన్ని అంతా, విశ్వశక్తి. ఓకే, యూనివర్స్ క్రియేట్ చేసింది అంటే విశ్వమే మదర్ అన్నట్లు కదా. యూనివర్స్ ఈజ్ అవర్ మదర్, మనందరికీ కూడా తల్లి అయినప్పుడు తల్లి ఏమేం చేస్తుంది? బిడ్డకి కావాల్సిన నెసెసిటీస్, నీడ్స్ అన్ని ఇస్తుంది, సేఫ్ గా కూడా చూసుకోండి, ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. అవునా? తల్లి ఒప్పుకుంటారా కదా? అన్కండిషనల్ లవ్ ఇస్తుంది. అలానే ఎలా చూసుకుంటుందంటే బిడ్డ సో హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ప్రొటెక్టివ్గా ఉండాలి అని చూసుకుంటుంది. అదే మన తల్లి కూడా చూసుకుంటుంది. యూనివర్స్ న్యాచురల్ ఒక సబ్స్టెన్సెస్తో నేచర్ని క్రియేట్ చేసింది. యూనివర్స్ క్రియేట్ చేసింది కదా నేచర్ని కూడా, అదే యూనివర్స్ అని కూడా మనం చెప్పచ్చు కంప్లీట్గా. సో అటువంటి నేచర్ నుంచి మనకి ఈ కాలం అంతా మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది, అప్డేట్ అవుతున్నారు అందరూ కూడా. సో లైఫ్ స్టైల్ చాలా మారిపోతుంది. ఈవెన్ నిద్ర కూడా ఏమైతుంది, ఉల్టా పుల్టా కదా. నైట్ వర్క్ చేసుకొని మార్నింగ్ డే టైం పడుకోవడం, నైట్ వర్క్ చేసుకో. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది కదా, చూస్తూ కూడా మనం కాదు లేదు అని చెప్పలేము, అలాంటి పరిస్థితి వచ్చేసింది. మరి లైఫ్ స్టైల్ని మార్చలేము. బట్ ఖచ్చితంగా ఇక్కడ మనకి నేచర్ హెల్ప్ చేస్తుంది. యూనివర్స్ మనకి ఒక గిఫ్ట్ ఇచ్చింది, అదే నేచర్. ఆ నేచర్ నుంచే మనకి సమీర్ మోదీ సార్ అందిస్తున్నారు, పుష్కలంగా అందిస్తున్నారు. మీరు ఎటువంటి ఎనర్జెటిక్ లెవెల్స్ దగ్గర నుంచి డిటాక్సిఫికేషన్ కావచ్చు, ఎలాంటి కేర్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎంతలో మీరు మీ బాడీ కేర్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏది అనుకున్నా సరే సో దానికి తగ్గట్లుగా మనకి నేచర్ని యూజ్ చేసుకుంటూ యూనివర్స్ ఇచ్చిన ఒక గిఫ్ట్ని మనకి అందిస్తున్నారు సప్లిమెంట్స్ రూపంలో సమీర్ మోదీ సార్. వీఆర్ సో బ్లెస్డ్. నేను అందులో ఫస్ట్ ఉంటాను. ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ విత్ మోదీ కేర్. చాలా నా బ్రీతింగ్ సిస్టమ్ని, నా శ్వాసని సెట్ రైట్ చేసింది మోదీ కేర్. సో నా లాస్ట్ బ్రెత్ వరకు వర్క్ చేస్తాను నేను మోదీ కేర్. అంత ఇష్టం, అంత ప్రాణం. పచ్చబొట్లు శాశ్వతంగా పచ్చబొట్లు ఇచ్చేసుకున్నాము, వైఫ్ అండ్ హస్బెండ్ మేము, మోదీ కేర్. అంత ఇష్టం, బ్లడ్లో ప్రతి డ్రాప్లో మోదీ కేర్ అని ఉంటుంది. సో ఇలాంటి ఒక ప్రేమ పొందడానికి కారణం ఏమి అంటే, మోదీ కేర్ని ప్రేమించడానికి ఒక కారణం ఏమి అంటే, సో నేను వితౌట్ ఎనీ డౌట్ చెప్తాను, సప్లిమెంట్స్ అంతగా హెల్ప్ చేసింది. సప్లిమెంట్స్, నేచర్స్ కేర్, మదర్స్ కేర్, దట్ ఈజ్ మోదీ కేర్. మనకి సప్లిమెంట్స్ అసలు ఎందుకు అవసరము అంటే, సప్లిమెంట్స్ ప్రోటీన్స్ కానీ అసలు సప్లిమెంట్స్ అందించేది మనకి ఏమి అంటే, ఒక సైడ్ డిటాక్సిఫికేషన్ చేస్తూ మనలో సహజంగా ఉన్న ఇమ్యూనిటీని డౌన్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ ఇంకొక వైపు ఏదైతే న్యూట్రిషనల్ గ్యాప్ ఉందో, డెఫిషియన్సీ ఉందో వాటిని మనకు అందిస్తూ ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్
ఇవన్నీ కూడా మనకి న్యూట్రిషనల్ గ్యాప్ ని ఫిల్ చేస్తుంది సప్లిమెంట్స్. అంతే, ఇంకేమీ లేదు. సప్లిమెంట్స్ ఏం చేస్తుంది అంటే వన్ సైడ్ డిటాక్సిఫికేషన్ కి హెల్ప్ చేస్తూ మనకి మన ఆల్రెడీ మనకి ఎంత ఇమ్యూనిటీ ఉందో దాన్ని లో అవ్వకుండా చూస్తుంది. అండ్ సెకండ్ పాయింట్, మన న్యూట్రిషనల్ గ్యాప్ వల్ల ఇమ్యూనిటీ బూస్టప్ కాకుండా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ రాకుండా, అంటే ఇమ్యూనిటీ చాలా లో ఉంటుంది. ఎనీ డిసీజ్, ఏ అనారోగ్య సమస్య రావడానికైనా కూడా కారణం ఏమి అంటే మీ న్యూట్రిషనల్ గ్యాప్, మీ ఆర్గాన్ సిస్టమ్ సరిగా వర్క్ చేయకపోతేనే. ఇమ్యూనిటీ లో ఉంటే ఆర్గాన్ సిస్టమ్ సరిగా వర్క్ చేయదు, దాని వల్లనే అనారోగ్య సమస్యలు అనేది వస్తుంది. ఒకటి టాక్సిన్స్, అండ్ సెకండ్ థింగ్ ఆర్గాన్ సిస్టమ్ మెటబాలిజం సరిగా వర్క్ చేయకపోతే. ఈ రెండిటి వల్లనే అనారోగ్య సమస్య వస్తుంది. ఆ రెండింటిని కేర్ చేయడానికి మనకున్నాయి సప్లిమెంట్స్. మరి నా బాడీని నేను అంతగా ప్రేమిస్తుంటే, నేను కంట్రిబ్యూట్ చేయాలనుకుంటే, అసలు నా శరీరం యొక్క ప్రతి ఒక్క హ్యూమన్ బాడీ కాస్ట్ ఎంతో తెలుసా? మీరు ఎంత రిచెస్ట్ పర్సన్ తెలుసా? మనం ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ బిలియనీర్స్ ఇక్కడ 450 కోట్ల పైన విలువ చేసింది ఒక్కొక్క శరీరం. ఇక్కడ ఎన్ని కోట్లు ఉన్నాయి చూడండి, ఎన్ని క్రోర్స్. ఒక్కసారి ఊహించుకోండి, మీ శరీరము 450 కోట్ల విలువ చేసింది. మరి దానికి నేను కనీసం పావలా ఇంట్రెస్ట్ అయినా ఖర్చు పెడుతున్నానా? 450 కోట్లుకి అట్లీస్ట్ 5 పైస్ చివరి వరకు నన్ను చూసుకుంటుంది నా శరీరం. నేను ఎక్కడికి పోవాలంటే అక్కడికి వస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అందరితో మాట్లాడినిస్తుంది, అందరినీ చూస్తుంది, అన్ని పనులు చేసుకొనిస్తుంది, బాగా తిని పెడుతుంది, టేస్ట్కు తగ్గట్లు కదా. ఎన్ని రిలేషన్షిప్స్ బిల్డ్ చేస్తుంది. భగవంతుడి దగ్గరికి పోవాలన్నా, భగవంతుడి నామస్మరణ చేయాలన్నా మనకు సహకరిస్తుంది. ముక్తి పొందాలన్నా కూడా నా శరీరానికి నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, ఎంత హ్యాపీగా చూసుకుంటున్నాను, ఎంత హెల్దీగా చూసుకుంటున్నాను, చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ ఎందుకు నీడ్? సప్లిమెంట్స్ మనకు అందుతున్నాయా? సమీర్ మరి సార్ అందిస్తున్నారా? అంత గ్రేట్ ప్లాట్ఫామ్ లో ఉన్నామా? వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ 16 సంవత్సరాల నుంచి అండి, 16 సంవత్సరాలు 2009తో స్టార్ట్ చేశాము. ఈ రోజుకి కంప్లీట్ గా ట్రే ఉంటుంది మా డైనింగ్ టేబుల్ మీద సప్లిమెంట్స్. వచ్చిన వాళ్ళందరూ కూడా అడుగుతారు, ఇవేంటండి అని అడుగుతారు. అలాంటి ఒక లైఫ్ ని మేము లీడ్ చేస్తున్నాం 16 సంవత్సరాల నుంచి. ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకుంటాము. ఆశ్చర్యపోతారండి నిజంగా డాక్టర్స్ రిపోర్ట్స్ చూసి. అన్ని పక్కా ఉంటుంది, ఏదే కానీ అసలు ఏమి ఇవ్వాలంటే కూడా డాక్టర్స్ ఏమి రికమెండ్ చేసే కూడా అవకాశమే ఇయ్యదు మా బాడీ. అలా చూసుకుంటుంది కాబట్టి అంత ఆనందంగా చెప్పగలుగుతున్నాను. సో అటువంటి సప్లిమెంట్స్ అందిస్తున్నారు సమీర్ మోదీ సార్. మరి ఇప్పుడు ఎందుకు అయ్యే అవసరం, సప్లిమెంట్స్ అవసరం తెలుసుకున్నాం కదా, ఎంత నీడ్ ఉంది. అయితే దాంట్లో కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ నేను షేర్ చేసుకుంటాను. ఎందుకు మరి ముందు కాలంలో మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అంత ఆరోగ్యంగా ఉన్నారు కదా, మరి వాళ్ళంతా సప్లిమెంట్స్ తీసుకున్నారా? కొత్తగా మీరేంటి మేడం ఇలా సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు? ఎస్, అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్తో పాటు ఫుడ్ కూడా వేరే. ఫుడ్ ఎలా ఉండేది? ఇప్పుడు ఫుడ్ గురించి ఆలోచిద్దాం. సప్లిమెంట్స్ అంటున్నాం కదా, ఫుడ్ గురించే కదా. మరి ఫుడ్ గురించి తీసుకుంటే, ఆహారం గురించి తీసుకుంటే మోడర్న్ ఫుడ్ ఎలా ఉంది? ఇప్పుడు ప్రాసెస్ చేసిస్తున్నారా? ఫుడ్ అంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నారా? మరి ఎటువంటి సాయిల్లో పండిస్తున్నారు? కంప్లీట్లీ ల్యాక్ ఆఫ్ మినరల్స్. సాయిల్లో మినరల్స్ లేదు, అటువంటి నేలలో పండిస్తున్నారు. అండ్ వాట్ అబౌట్ స్ప్రేస్? లోపల భూమాత దగ్గర వచ్చే మినరల్స్ అది అందట్లేదు, ఫుల్గా లేదు, బికాస్ ఆఫ్ కెమికల్స్. అవన్నీ స్ప్రేస్ చేసేసి ఎక్కువగా కావాలి, హైబ్రిడైజేషన్ కావచ్చు, మెనీ రీజన్స్. ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది? సాయిల్లో ఫర్టిలిటీ దగ్గర నుంచి మొత్తం ఈ పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, ఏమేమో హైబ్రిడైజేషన్ దగ్గర నుండి ఏమేమో చేంజ్ చేసేస్తున్నారు. సో సహజ సిద్ధంగా వచ్చే పంట మారిపోతుంది, సాయిల్లో మినరల్స్ అన్ని తగ్గిపోతున్నాయి, అండ్ డిహైడ్రేషన్ పెరిగిపోతా ఉంది.
లోపల ఏం డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది అంటే రేడియేషన్ లెవెల్స్ ఎలా పెరిగిపోతుంది, మరి ఎలాంటి పోషకాహారము మనకి అందుతుంది. దెన్ మనం ఆహారం వండే పద్ధతులు, సరే ఏదో కొద్దో గొప్ప మినరల్స్ దొరుకుతున్నాయి, విటమిన్స్ వస్తున్నాయి అంటే మనం ఏం చేస్తున్నాం, వాటిని ఎలా వండుతున్నాం. ఒకటి ఫ్రిడ్జ్ ఒకటి తెచ్చిపెట్టేసుకొని దాంట్లో వేసేసి కావాల్సిన వారానికి ఒకసారి కొనేసి దాంట్లో పెట్టేసి, అక్కడి నుంచి మన లైఫ్ స్టైల్ చూసుకోండి ఎలా వండుకుంటున్నాము. సో ఇక్కడ మనకి డిస్ట్రాయ్ చేస్తున్నాం మినరల్స్, విటమిన్స్ అన్ని ఉన్నవి కూడా ఏదో 30-40% ఉంటే కూడా వాటిని కూడా మనం డిస్ట్రాయ్ చేసి హ్యాపీగా తీసుకుంటున్నాం. మరి ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఇటువంటి టైంలో మనం ఖచ్చితంగా ఇటువంటి లైఫ్లో ఇంకా వేరే న్యూ పాసిబిలిటీ ఏమి ఉంది ఆలోచిస్తే, సో ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ సప్లిమెంట్స్. ఇంకా వేరే మార్గం ఏముంది. సో సప్లిమెంట్స్ మాత్రం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. న్యూట్రిషనల్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అందుకు కాను ఎన్ని ప్రోడక్ట్స్ అసలు ఇంకా ఏం లాంచ్ చేస్తున్నారు, ఒక ఎగ్జైట్మెంట్ తెలుసా, ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఏం లాంచ్ చేస్తారు, ఎటువంటి ప్రోడక్ట్. ఒక గ్లూకో హెల్త్ చూడండి, కరేలా జామున్ జ్యూస్ ఎంతమందికి హెల్ప్ అవుతుంది. అమృత్ శక్తి, ఒక్క అమృత్ శక్తి ప్రాణాలను కాపాడేస్తోంది, అమృత్ శక్తి. ఎంతమందిని ఎంత ఖర్చు పెడుతున్నాం అసలు. ఒక డిటాక్స్ ఎలా క్యూర్ చేస్తోంది నోని. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అదే టైం. ఓకే, ఈవెన్ మనం ఒక హెల్దీ ఫుడ్ని నేను అన్ని విటమిన్స్ మినరల్స్ అన్ని కలిపి నేను తీసుకుంటున్నానా, ఇవ్వట్లేదు, నేను నా శరీరానికి అవి ఇవ్వట్లేదు అంటే సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ మీల్స్ కూడా స్కిప్ చేస్తున్నారు, చాలా మంది స్కిప్ చేస్తున్నారు. డైట్ అంటే ఒబేసిటీ ఉంది అంటే ఏదో మీల్స్ స్కిప్ చేయడం కాదండి, మీల్ని రీప్లేస్మెంట్ చేయాలి. మనం ఏం తింటున్నామో దాన్ని చెక్ చేసుకొని రీప్లేస్మెంట్ చేయాలి, కానీ స్కిప్పింగ్ చేయడం కాదు. ఓకే, ఇది చాలా పెద్ద మ్యాటర్, నేను చూడలేను. ఓకే, థ్యాంక్ యూ. నేను స్కిప్ చేయడం కాదు, నేను రీప్లేస్మెంట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. మరి రీప్లేస్మెంట్ చేయకపోతే ల్యాక్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్ అని చెప్తున్నాము. మరి ఫుడ్ మీరు డైట్ కోసము దాన్ని స్కిప్ చేసినారంటే కంప్లీట్ ల్యాక్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. నిజంగా ప్రోటీన్ కూడా అందదు, ఏమీ అందదు, బాడీ ఏమైపోతుంది, మజిల్స్ ఏమైపోతుంది. కాబట్టి టేక్ కేర్, మీల్స్ని స్కిప్ చేయకండి, దాన్ని రీప్లేస్ చేయండి, అలా కూడా హెల్తీగా ఉండాలి. అండ్ చాలా మంది ఈ స్ట్రెస్ నుంచి అన్ని మెయిన్ ఏమంటే స్ట్రెస్ నుంచి చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటికి కావాల్సిన సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. బట్ దానికంటే ముందు మెడిటేషన్ చేయండి, సఫిషియెంట్ నిద్ర తీసుకోండి. 7 to 9 hours అనేది ఉండాలి, అది మీ చాయిస్. 7 hours, 8 hours, 9 hours తీసుకోండి. డిస్టర్బెన్స్ లేని స్లీప్ కావాలి, సౌండ్ స్లీప్ అంటారు కదా, అలా మరీ పెద్ద సౌండ్ చేయమని కాదు. మెలకువ రాకుండా సబ్ కాన్షియస్ మైండ్ మాత్రమే మెలకువతో ఉండాలి. కాన్షియస్ మైండ్ బాగా కంప్లీట్ గా నిద్రపోవాలి, ఏం తెలియకూడదు కాన్షియస్ మైండ్ కి. అలాంటి నిద్రపోవాలి 7 to 9 hours యాజ్ పర్ యువర్ కంఫర్ట్. ఓకే, ఇలాంటి ఒక నిద్ర తీసుకుంటే మనకు ఈ స్ట్రెస్ రిలీఫ్ కి కూడా మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే బి విటమిన్స్ కానీ, సో మినరల్స్ లైక్ మెగ్నీషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా ఇచ్చినారంటే స్ట్రెస్ రిలీఫ్ కి నిద్రతో పాటు మెడిటేషన్ తో పాటు చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటివి కొన్ని జస్ట్ వినడం కాదండి, నేను ఏం వింటున్నాను అనేది ఒక పార్ట్ అయితే, ఎలా నేను కేర్ తీసుకుంటున్నాను, నా యాక్షన్ పార్ట్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందరికీ ఓకేనా మ్యామ్? టైం ఓకే, నేను టైం చూసుకోలేదు. ఎనీవే, సో చాలా ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. సో సప్లిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు అంత నీడ్ఫుల్ ఉంది అండ్ ఎవరు అవాయిడ్ చేయలేనిది, అన్అవాయిడబుల్. ప్రెసెంట్ మనము అన్అవాయిడబుల్ అని చెప్పచ్చు సప్లిమెంట్స్ తీసుకోవడం. అండ్ నేను ఒక్కటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను నా లైఫ్ స్టైల్ కానీ, నా హస్బెండ్ లైఫ్ స్టైల్, నా పిల్లల లైఫ్ స్టైల్ కానీ చూస్తే చాలా మేజర్ పార్ట్ మా ఇంట్లో ఉంటుంది సప్లిమెంట్స్. ప్రోటీన్ దగ్గర నుంచి కూడా డైలీ ఒక హ్యాబిట్ లాగా మేము తీసుకుంటాము. 2 meals మాత్రమే తీసుకుంటాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్. నార్మల్గా అందరూ తీసుకునే లాంటిదే, బట్ మన వస్తువులే ఉంటాయి, ఆయిల్ కావచ్చు,
ఏదైనా కారం కావచ్చు, పసుపు కావచ్చు, ఏది బయట అసలు లేకపోతే రాజీ పడతాం. కానీ ఎప్పుడైనా అయిపోతే ఇంకా డీపీ దగ్గర నుంచి తీసుకొని రాకపోయినా ఒకవేళ ఆ రోజు ఇంకా వేరే ఏదన్నా చేంజ్ చేసుకుంటాను, కానీ బయట తెప్పించుకొని వాడేది ఉండదు. బికాస్ నాకు అది అది ఏమో ఒక ఫోబియా అని చెప్పొచ్చో మరి ఏమో తెలీదు. నాకు అది భయం వేస్తుందండి బయటది వాడాలంటే. ఈ అన్ని చూసి చూసి ఈ ట్రైనింగ్స్ లో అన్ని విని అండ్ డెమాన్స్ట్రేషన్స్ లో ఆ డిఫరెన్సెస్ అన్ని చూసిన తర్వాత అదొక ఫియర్ అనేది వచ్చేసింది నాకు బయట తీసుకోవాలంటే. అలాంటి ఈరోజు నిజంగా మా ఇంట్లో అట్లీస్ట్ అంటే ఒక 300 to 350 పీవీ ప్రోడక్ట్స్ ఎవ్రీ మంత్ ఉండాల్సిందే, మోదీ కేర్ ప్రోడక్ట్స్. అది మా లైఫ్ స్టైల్ ఎంతో ధన్యత అని నేను ఫీల్ అవుతానండి. మోదీ కేర్ ప్రోడక్ట్స్ ఒక వంట నూనె కావచ్చు, అంత ప్రేమిస్తాను, నాకు అంత ఇష్టము. ఏదైనా ఎక్స్పైరీ అయిపోయినది కూడా నేను ఇక్కడ షేర్ చేయకూడదు, బట్ నా హ్యాపీనెస్ అలా షేర్ చేస్తాను. ఎక్స్పైరీ అయిపోయినది కూడా ఓకే పడేయాలంటే ప్రాణం పోతుంది, అంత ఇష్టంగా వాడుకుంటాను అనమాట. అంత ఇష్టం మోదీ కేర్ ప్రోడక్ట్. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే సప్లిమెంట్స్ యూజ్ చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. ఎంతవరకు అంటే ఓవర్గా తీసుకోకండి. సప్లిమెంట్స్ అయినా కూడా ఓవర్గా తీసుకోవద్దండి, మనకి ఎంత అవసరమో అలా. ఇప్పుడు డిటాక్స్ తీసుకోవడం అంటే ఎవ్రీ డే రెండు డిటాక్స్ తీసుకుంటే మనకు చెప్పింది కంపెనీ ఎలా తీసుకోవాలంటే డిటాక్స్ పర్ డే 2 తీసుకోవాలి, అవునా? అయితే మరి లైఫ్ లాంగ్ ప్రతిరోజు 2 తీసుకోమన్నారా? లేదు కదా. ప్రతిరోజు నూనె తీసుకోమన్నారా? ప్రతిరోజు జీవితాంతం తీసుకోమన్నారా? లేదు కదా. మనకి ఏం నీడ్ ఉందో అది తీసుకోవాలి. మంచిగా మీ అప్లయన్స్ లీడర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకోండి, యూజ్ చేయండి. బట్ అలా అని రెగ్యులర్గా యూజ్ చేసిన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. మేము రెగ్యులర్గా చాలా ప్రోడక్ట్స్ వాడతాము, అయినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేదు. బట్ మీరు మాత్రం మీ అప్లయన్స్ లీడర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని లైఫ్ లాంగ్ కూడా మీరు యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒక 3 months అందులో ఒక్కటి చెప్తాను, ఒకటి మాత్రం నాకు చాలా ఇష్టం, ఎప్పుడు చెప్తాను. డిటాక్సిఫికేషన్ చాలా అవసరము, హార్ట్ హెల్త్ చాలా అవసరము. దానికి కావాల్సిన ఒక 3 months ప్రతి 3 నెలలకి ఒక సప్లిమెంట్ చేంజ్ చేయండి. అండ్ రెగ్యులర్ నీడ్ ప్రోడక్ట్స్ మీకు మళ్ళీ ఒకవేళ అవకాశం ఉంటే నేను సెషన్ తీసుకుంటాను, లేదా మీ అప్లయన్స్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. డైలీ నీడ్ ప్రోడక్ట్స్ నేను ఒకటి షేర్ చేసుకునేది ఏమంటే ఎవ్రీ 3 months ఫస్ట్ మీ ఫ్యామిలీ అందరూ కూడా అండి 18 years అండ్ అబౌవ్ ఎవరెవరు ఉన్నారో అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను యూజ్ చేయండి అని చెప్పి. ఒకటి డిటాక్స్, ఒక 3 months డిటాక్స్ తీసుకోండి, 1 తీసుకోండి, 2 తీసుకోండి, మీ చాయిస్. రోజుకి 2 తీసుకోవచ్చు, నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా రోజుకు 2 తీసుకోవచ్చు. ఒకటి తీసుకున్నా కూడా ప్రివెన్షన్ వేలో మనం తీసుకుంటున్నాం కాబట్టి ఒకటి తీసుకున్నా కూడా ఓకే, లేదు 2 తీసుకుంటే ఇంకా పక్కా ఓకే పర్ఫెక్ట్ ఉంటుంది. సో డిటాక్స్ 3 months, కార్డియో యాక్టివ్ 3 months, గార్లిక్ పర్ల్స్ 3 months అండ్ అమృత్ శక్తి 3 months. ఇవి 4 కూడా ఇలా 3 months తీసుకోండి. 1 year కి మళ్ళీ దెన్ రిపీట్ చేయండి. బికాస్ ఆ టాక్సిన్స్ అన్ని మళ్ళీ ఎలాగో అలా మనం ఎయిర్ దగ్గర నుంచి కూడా, పాలు దగ్గర నుంచి, నీళ్లు దగ్గర నుంచి అన్ని పొల్యూషన్ లోపలికి వెళ్తూనే ఉంది. దాన్ని ఎప్పటికప్పుడు మనం క్లెన్స్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని. ఇలాంటి కేర్ ఎప్పుడు తీసుకోవాలి, గట్ హెల్త్ చూసుకోవాలి అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా చేసుకోవాలి. కాబట్టి ఈ 4 సప్లిమెంట్స్ కూడా ఎవ్రీ 3 months చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫ్యామిలీ అందరూ కూడా ఒక 3 months ఫ్యామిలీ అందరూ డిటాక్స్ తీసుకోండి, 3 months కార్డియో యాక్టివ్ తీసుకోండి ఫ్యామిలీ అందరూ, అండ్ 3 months గార్లిక్ పర్ల్స్ తీసుకోండి అందరూ ఫ్యామిలీ, అండ్ 3 months అమృత్ శక్తి తీసుకోండి టోటల్ ఫ్యామిలీ. ఓకే, సో ఇది నా రిక్వెస్ట్ అని చెప్తాను, నేను ఎప్పుడు చెప్తాను. డిటాక్సిఫికేషన్ కి మంచి ఒక వే ఇది అని చెప్పుకోవచ్చు, చాలా హెల్దీగా ఉంటాం. అండ్ దెన్ చాలా ఉన్నాయి మనం కేర్ తీసుకునేకి. యాజ్ పర్ యువర్ విష్ అండ్ యువర్ నీడ్ మీరు మీ అప్లయన్స్ లీడర్స్ని అడిగి మీరు రికమెండ్ చేసిన తర్వాత మీరు యూజ్ చేయండి. ఓకే, సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. అండ్ మీకు యూజ్ అయ్యింటే నేను చాలా బ్లెస్డ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మధుమతి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు మా అందరి లక్కీ అండి మీరు వచ్చి హెల్త్ మీద మాకు అవేర్నెస్ ఇవ్వడం. నిజంగా ఫ్రెండ్స్, మేడం చెప్పే దాంట్లో అంటే 1 hour టైం సరిపోదు కదా. మేడం పాపం అన్ని కుదించి జస్ట్ చిన్న ముత్యాల్లాగా కొద్దిగా ఇచ్చారు మనకి. మేడంకి మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ ఉన్నా మాకు ఇస్తారు టైం అనేది నేను అనుకుంటున్నాను. మీ అందరూ ఫుల్గా దాన్ని అంటే ఇప్పుడు మేడం చెప్పారు వినడం కాదు యాక్షన్ లో తీసుకుందామని.
మరి అందరూ ఎప్పుడైతే యాక్షన్ లో తీసుకుంటామో ఆ రిజల్ట్ వస్తుంది, అప్పుడు మళ్ళీ మన కోసం మేడం తప్పకుండా వస్తారు అని అదైతే నా నమ్మకం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గంగాధర్ సార్ ఉన్నారు. గంగాధర్ సార్ ఒకసారి గంగాధర్ సార్ మాట్లాడితే మనం సెషన్ క్లోజ్ చేసుకుందామండి. సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. ఎస్ మేడం, ఎస్. సో దిస్ సెషన్ నిజంగా వెరీ వెరీ యూనిక్ అండ్ వెరీ స్పెషల్, వండర్ఫుల్. అసలు నో వర్డ్స్ టు సే. చంద్రకళ గారు అంతగా దీంట్లో మాస్టర్ చేసేసారు, అంత ప్రొఫిషియన్సీ చేసేసారు. ఒక ప్రొఫెసర్ వచ్చి మనకు విషయాలు చెప్తున్నట్టుగా ఉంది. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ చంద్రకళ మేడం గారు. నేను యాక్చువల్గా ఇప్పుడు ఒక ఫంక్షన్లో ఉన్నాను అనమాట, అందుకని కొంచెం ఒక మాట వింటూనే మేడం గారి సెషన్స్ నేను చాలా విన్నాను. సో వెరీ నైస్ దిస్ సెషన్. అయితే మన అందరం కూడా చాలా బెనిఫిట్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా మళ్ళా మీరు అప్పుడప్పుడు ఒక 2 నెలలకోసారి అయినా మాకు చేస్తూ ఉండండి. బికాజ్ మన శివే సార్ అంతా కూడా 1 టీమ్ 1 డ్రీమ్ అనేది మొత్తం 2 రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో ఆయన ఫేమస్ చేశారు. అదే రకంగా మనందరం కూడా వెళ్ళిపోతాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు 100 ఫిలప్ అయిపోయింది, అది బికాస్ ఆఫ్ చంద్రకళ మేడం గారు అనమాట. క్రెడిట్ గోస్ టు మేడం గారు అండ్ యువర్ సెల్ఫ్ మధుమతి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. బయట ఫంక్షన్ లో కూడా ఉండి మేడం మీ సెషన్ చూడండి, అన్నయ్య కూడా వింటున్నారు. రియల్ గా అంటే నిజంగా చెప్పాలంటే గంగాధర్ సార్కి తెలియని విషయాలంటూ ఏమీ లేవు. మనందరికి పెద్ద దిక్కులాగా సార్ అన్ని విషయాలు తెలుసు. కానీ మళ్ళీ కూడా వచ్చి మేడం సెషన్ వింటున్నారంటే నిజంగా మనందరం ఇంకా ఎంత నేర్చుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, షేరింగ్స్ తీసుకోలేకపోతున్నాను, నెక్స్ట్ తప్పకుండా అందరం తీసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.